మిథున రాశి వారికి అనుకున్న విషయ వ్యవహారాలలో కొద్దిపాటి ఆలస్యం అయినప్పటికీ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మంచి విషయాలతో పాటు ఆకస్మికమైనటువంటి అంశాలను కూడా అందుకుంటారు. ఒకానొక విషయంలో సందర్భంలో ఒకరి మీద మీకున్నటువంటి అభిప్రాయం తారుమారవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎలా నమ్మబలికిచ్చారు, ఈ రకమైనటువంటి వాస్తవాలు జీర్ణం చేసుకోవడానికి కాస్తంత ఇబ్బంది పడతారు. కానీ వాస్తవాలను మాత్రం తిరస్కరించలేనటువంటి విధంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న చికాకులు, ఒత్తిడి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఒకదాని వెంట మరొకటి రావటం కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. ఇంట్లో బయట వాళ్ళ విషయాలలో కలగజేసుకునే వారితోటి ఎక్కువగా సమసిపోతారు. ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క సందర్భంలోనూ అవతల వాళ్ళు అన్నటువంటి మాటలకి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడము, నచ్చజెప్పడము, వాళ్ళు అలా తప్పుగా అనుకోవట్లేదు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారంటే అది చాలా పెద్ద తప్పు మాట అవటం. లేదు, మన ఆలోచన కాస్త మారాలి, మనం కాస్త డెవలప్ అవ్వాలని చెప్పడం కూడా చాలామందికి నచ్చదు. ఈ వ్యక్తులతో కావచ్చు, ఈ విషయాలతో కావచ్చు చాలా విసిగి వేసారిపోతారు. ఎంతో ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తున్నప్పటికీ, సమాధానం చెబుతున్నప్పటికీ ఉన్నదంతా కూడా వీళ్లే హరించి వేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి రీత్యా అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు, ప్రచారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపార రీత్యా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చేస్తున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలు రావటం నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. జీవిత భాగస్వామి పట్ల అనురాగాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పే సలహాలు, ఇచ్చే సూచనల ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం లేదు, నష్టం వస్తుందని గ్రహించినప్పటికీ ఏమీ మాట్లాడకుండా మీరు నెమ్మదిగా నిర్ణయం తీసుకుందామని చాలా చాకచక్యంగా ఓర్పుతో మీరిచ్చే సమాధానము ఉపయుక్తంగా మారుతుంది. కాలక్రమేణా వాస్తవాలను వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. 1-2 మార్కులతో చేజారినటువంటి పరీక్షలు మళ్ళీ రాద్దాము, మళ్ళీ సాధిద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం అనే ధూపం పొడితో ధూపం వేయండి.